మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ విడుదల చేశారు. అర్హత పొందిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. మన విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దృష్టిని ప్రతి తరగతి గదికి తీసుకెళ్లే దిశగా ముందుకు సాగబోతున్నామన్నారు. 16,347 పోస్టులకు 15,941 మంది ఎంపికయ్యారని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. వీరికి నెల 19న నియామక పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. వెయిటింగ్ లిస్ట్, సెకండ్ లిస్ట్ ఉండదని స్పష్టం చేశారు. 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్టులో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. దాంట్లో 7,955 మహిళలు ఉన్నారు, 7,986 పురుషులు ఉన్నారు. అంటే లేడీస్ 49.9%, మెన్ వచ్చి 50.1%. అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ 50-50 రావటం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా ఈ నెల 19వ తారీఖున అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది. ఈ నెల 22 నుంచి 29 వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే 406 ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.